ఫ్రెండ్స్ అందరికీ నేను మీ క్రేజీ గర్ల్ రమ్య. ఈరోజు డిష్ వచ్చేసి చేపల పులుసు, నెల్లూరు స్టైల్ చేపల పులుసు చేస్తున్నాను అనమాట. చూడండి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్, టమాటో, మీకు ఆల్రెడీ తెలిసిందే బట్ చెప్తున్నాను, కరివేపాకు, కొత్తిమీర అనమాట, ఫిషెస్, చింతపండు నేను ఆల్రెడీ ముందే నానబెట్టుకున్నాను. ఒక పెద్ద టమాటో సైజు చింతపండుని నానబెట్టుకోండి. నేను 1 కిలోకి ఒక పెద్ద టమాటో సైజ్ అంత చింతపండుని నానబెట్టాను అనమాట. ఇక్కడ చూడండి. అండ్ ఇది మీకు తెలిసిందే కదా, ఫిష్లో ఉండే గుడ్లు అనమాట, జమ అంటారు నెల్లూరు స్టైల్లో. ఇప్పుడు నేను నెల్లూరు స్టైల్ చేపల పులుసుని చేయబోతున్నాను అనమాట. చూడండి, ఫస్ట్ ఒక దబరా తీసుకోండి. మన నెల్లూరులో దబరానే అంటారు కాబట్టి మనం ఒక దబరా తీసుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకుందాం అన్నమాట. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందనమాట. అందులో మెంతులు, ఆవాలు, వేసాము. అవి చిటపట అంటున్నాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇందులో ఆనియన్స్ వేసుకుందాం. ఓకేనా? ఆనియన్స్ అండ్ కరివేపాకు వేద్దాం. ఆనియన్స్ వేగేంత వరకు ఫ్రై చేసుకొని, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత టొమాటోస్ వేయాలి. ఆనియన్స్ వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయిపోయాయి. సో ఇప్పుడు నేను టొమాటో కూడా వేసేసాను, వేసి కలిపెడుతున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు అండ్ టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకున్నాం. అండ్ నేను మళ్ళీ వేస్తాను సాల్ట్ వచ్చేసి, ఇప్పుడు కొంచెమే వేసాను అండ్ తర్వాత మళ్ళీ నేను వేస్తాను. చూడండి, ఇప్పుడు ఇదంతా మిక్స్ చేద్దాం బాగా. ఇప్పుడు టమాటాలు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం కారం అండ్ చింతపండు వాటర్ పోసుకుందాం. ఒక 2 మినిట్స్ ఇట్లానే వదిలేస్తే బాగా టమాటోస్ సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడే ఆల్రెడీ కొంచెం అయిపోయింది, సాఫ్ట్ అయిపోయింది. సో ఒక 2 మినిట్స్ ఆగితే ఇది మొత్తం బాగా టమాటో సాఫ్ట్ అయిపోతుంది అన్నమాట. 1 మినిట్ చూపిస్తాను. చూడండి, ఇప్పుడు టమాటో బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు పోసుకుందాం. ఓకేనా? చూడండి, చింతపండు పులుసు పోసేసాను అనమాట. చూసారా, చింతపండు పులుసు పోసేసాను. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. ఓకేనా? చూసారా, ఇప్పుడు చింతపండు పులుసు వేసేసాను కదా, కారం వేస్తున్నాను. చూడండి, కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మేమైతే కొంచెం ఎక్కువగానే కారం తింటాం కాబట్టి నేను ఎక్కువగానే కారం వేస్తున్నాను అనమాట. మీకు కావాలంటే మీరు కొంచెం తగ్గించుకోవచ్చు. నేను కొంచెం కారం ఎక్కువగానే తింటాను కాబట్టి కారం ఎక్కువ వేస్తున్నాను. అండ్ పులుపుకి తగ్గట్టు కారం వేసుకోవాలి కదా, సో అందుకని నేను పులుపుకి తగ్గట్టే కారం వేస్తున్నాను అనమాట. పులుపు ఎక్కువ ఉంటే మళ్ళీ బాగుండదు కాబట్టి కొంచెం కారంగా తెలుస్తుంది. చూసారా కలర్ ఎలా అయిపోయిందో.
ఇప్పుడు ఇది కొంచెం బాగా తెల్లే వరకు మనం వెయిట్ చేద్దాం. ఓకేనా? చూసారా పులుసు బాగా ఇప్పుడు ఉడుకుతుంది కదా, అదే బబుల్స్ వస్తున్నాయి కదా పులుసు. ఇప్పుడు మనం ఫ్రై ముక్క వేసుకుంటాం, చేపల ముక్కలు వేసుకుంటాం అన్నమాట. తలకాయ, ఎంతమందికి తలకాయ అంటే ఇష్టం చెప్పండి. నాకు నిజంగా చాలా ఇష్టం, అండ్ మా మమ్మీ కూడా బాగా తింటుంది. నేను ఒకసారి మా అమ్మ చేతి వంట చూపిస్తాను అనమాట. మా అమ్మ నాకంటే సూపర్గా చేస్తుంది. మా అమ్మ చేతి వంట కూడా చూపిస్తాను. నేను నెల్లూరు వెళ్తాను, ఈ మంత్ ఎండ్కి నెల్లూరు వెళ్తాను అనమాట. సో నెల్లూరు వెళ్ళినప్పుడు మా అమ్మ చేత చేపించి మీకు వీడియో పెడతాను, అండ్ మా అమ్మ వాళ్ళని కూడా చూపిస్తాను అనమాట మీకు. చూడండి ఇప్పుడు వేసేసాం కదా, ఒక 2 మినిట్స్ పెద్ద హై ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి. బాగా ఉడికిన తర్వాత మనం తర్వాత సిమ్లో పెట్టేసి మినిమం ఒక 1 అవర్ అయినా సిమ్లోనే ఉడకాలండి కర్రీ. నేనైతే 1 అవర్ అలాగే ఉడకబెడతాను అనమాట కర్రీని. మా అమ్మ అయితే 2 అవర్స్ అలానే ఉడకబెడుతుంది అనమాట. ఇప్పుడు నేను చూడండి ముక్కలు వేసేసాను కదా, ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి, అండ్ తర్వాత స్లోగా పెట్టేసి ఒక 1 అవర్ అలాగే సిమ్లోనే ఉడకబెట్టాను అనమాట. నేను తర్వాత చూపిస్తాను కర్రీ ఎలా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను చూడండి. చూడండి ఒక 2 మినిట్స్ మాత్రమే మనం హై ఫ్లేమ్లో పెట్టాలి, దాని తర్వాత చిన్నగా పెట్టేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకొని మినిమం ఒక 1 అవర్ అయినా మనం ఆన్లోనే సిమ్లోనే పెట్టుకోవాలి. ఓకేనా? మా మమ్మీ అయితే ఇంకా 2 అవర్స్ పెడుతుంది, నేను కాబట్టి 1 అవర్ పెడుతున్నాను అనమాట. చూడండి నేను అయిన తర్వాత మీకు ఎలా ఉందని చూపిస్తాను. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అయిపోయింది కర్రీ, లాస్ట్ స్టేజ్కి వచ్చింది అనమాట. మీకు నేను చెప్పలేదు, ఇందులో వంకాయ వేసాను అనమాట. వంకాయ అండ్ జన ఉంది కదా, అది కూడా వేసేసాను. చూడండి జన కనిపిస్తుందా? చూడండి బాగా ఉడికిపోయింది అనమాట, బాగా గట్టిగా అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో లాస్ట్ కొత్తిమీర వేసుకుందాం ఫైనల్. చూడండి కొత్తిమీర వేసేస్తాను అనమాట. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అలాగే హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పెట్టుకొని ఆఫ్ చేసేసుకుందాం. అయిపోయిందనమాట చేపల పులుసు రెడీ. సో ప్లీజ్ నా ఛానల్ని అందరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను అనమాట. నా క్రేజీ గర్ల్ రమ్య ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్స్ మాత్రం తప్పకుండా చేయండి. నెల్లూరు వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను అందరికీ రిప్లై ఇస్తాను అనమాట. ప్లీజ్ అందరూ నాకు కామెంట్ చేయండి, అండ్ నా వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు ఎంతైతే నాకు సపోర్ట్ చేస్తారో నేను అంతకంటే మంచి వీడియోస్ చేసి పెడతాను అనమాట. సో ప్లీజ్ అందరూ నాకు సపోర్ట్ చేయండి, ప్లీజ్ అందరూ లైక్ చేయండి, అండ్ కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా చేయండి, నేను అన్నిటికీ రిప్లై ఇస్తాను అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ. చూడండి ఇప్పుడు కర్రీ చూసారా ఇలా ఉందో, బాగా రెడీ అయిపోయింది అనమాట. కర్రీ బాగా రెడీ అయిపోయింది, బాగా బురుగులు వస్తుంది కదా. ఇప్పుడు మనం ఆఫ్ వేసుకుందాం. ఓకేనా? చూడండి ఎంత థిక్గా అయిపోయిందో, చాలా థిక్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం ఆఫ్ చేసేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి, బాయ్.